హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. భారతదేశ వ్యాప్తంగా ఎటువంటి వ్రాత పరీక్ష లేకోకుండా కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్రాత పరీక్ష లేకుండా 25,000కు పైగా ఖాళీలతో ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026 షెడ్యూల్ విడుదల. జూలై 2026 నోటిఫికేషన్ విడుదల. ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026 విత్ 25,000 ప్లస్ వేకెన్సీస్. పూర్తి వివరాల కోసం మీరు https://indiapost.gov.in/GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. పోస్టుల వివరాలు చూస్తే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం, అలాగే డాక్ సేవక్ ఈ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్స్ అనేవి ఆగస్టు 31, 2026 నుండి సెప్టెంబర్ 19, 2026 వరకు జరగబోతున్నాయి. ఇక అప్లికేషన్ మరియు ఫీజు చెల్లింపు సెప్టెంబర్ 2, 2026 నుండి సెప్టెంబర్ 21, 2026 వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ ఫీజ్ మరియు అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకు అర్హత ఏంటి అంటే 10వ తరగతి అంటే ఎస్ఎస్సి పాస్, గణితం మరియు ఇంగ్లీష్ లో పాస్ మార్కులతో పాటు తెలుగు భాషలో 10వ తరగతిలో చదివి ఉండాలి తెలుగు అనేది. ఈ 10వ తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక అనేది ఉంటుంది. వయసు 18 నుంచి 40 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలకు ఈ వయసులో కూడా సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్జెండర్లకు ఫీజు మినహాయింపు ఉంటుంది. మిగిలిన వారికి, ఇక్కడ పేర్కొన్నటువంటి వారు కాకుండా మిగిలిన వారికి 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూస్తే వ్రాత పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి అందుకు అనుగుణంగానే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. జీతం బీపీఎం కి అయితే 12,000 నుంచి 29,380 రూపాయల వరకు. అదే ఏబిపిఎం లేదా డాక్ సేవక్ అయితే 10,000 నుంచి 24,470 వరకు జీతం బేసిక్ అనేది ఉంటుంది. వీటికి అదనంగా మరికొన్ని యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు 2 సర్కిల్స్ లోను స్థానిక భాషగా తెలుగు నిర్ణయించబడింది. కాబట్టి తెలుగు మీడియంలో 10వ తరగతి చదివిన అభ్యర్థులు అర్హులు. కాబట్టి తెలుగు అనేది వారికి 10వ తరగతిలో ఒక సబ్జెక్ట్ గా చదివినటువంటి వారు అర్హులుగా పేర్కొనడం జరిగింది. సింపుల్ గా ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించిన సమాచారం చూస్తే పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి షెడ్యూల్ 2 జూలై 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు దాదాపు 25,000 వరకు ఉంటాయి. పోస్టులు బీపీఎం, ఏబిపిఎం అండ్ డాక్ సేవక్. విద్యార్హత 10వ తరగతి పాస్. ఎంపిక విధానం 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21 వరకు చేసుకోవచ్చు. ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. వెబ్సైట్ యొక్క అడ్రస్ https://indiapost.gov.in/GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఒకసారి ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేద్దాం. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం indiapost.gov.in/GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి యాక్టివ్ నోటిఫికేషన్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. నోటిఫికేషన్ ను మీరు ఇంగ్లీష్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ కు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, ఫీజ్ ఇన్స్ట్రక్షన్ లేదా ఎడిట్ ఆర్ కరెక్షన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూసుకోవచ్చు. అలాగే వేకెంట్ పోస్ట్స్, అనెక్సర్స్, హెల్ప్ డెస్క్ ఇలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం డేట్స్ చూస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ అనేది ఆగస్టు 31వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు సాయంత్రం 5 గంటల వరకు. ఏవైనా తప్పులు ఉంటే మార్పులు చేర్పులకు సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 24 వరకు అవకాశం ఇవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక వేకెంట్ పోస్ట్ అనేవి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. వేకెంట్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసి సర్కిల్, మీకు ఏ సర్కిల్ లో వేకెంట్ పోస్టులు కావాలో ఆ సర్కిల్ ని సెలెక్ట్ చేసి మీకు ఏ డివిజన్ లో వేకెంట్ పోస్టులు కావాలో
ఆ డివిజన్ ను మీరు ఇక్కడ ఇందులో సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఖాళీల వివరాలన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడైతే మరి ఏ డివిజన్ లో అయితే మీరు ఖాళీలు చూడాలనుకుంటున్నారో ఆ డివిజన్ ని మీరు ఇందులో సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మీకు టోటల్ గా అక్కడ ఉన్నటువంటి సీరియల్ నంబర్, పోస్ట్ ఐడి, ఆఫీస్, ఆ ఆఫీస్ లో ఏ క్యాడర్ పోస్ట్ ఉంది, దాని యొక్క టిఆర్సిఏ ఎంత, తర్వాత ఆ పోస్ట్ ఏ కేటగిరీకి రిజర్వ్ అయింది, వారికి ఏ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, దాని పిన్ కోడ్, ఇలా పూర్తి వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి మీరు ఇక్కడ ఏ డివిజన్ లో ఖాళీలు కావాలో ఆ డివిజన్ ని మాత్రమే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డివిజన్ కు సంబంధించిన ఖాళీలన్నీ కూడా మీకు ఆటోమేటిక్ గా ఇందులో కనిపించేస్తాయి. మరి ఈ విధంగా మీరు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవచ్చు. ఇక యాక్టివ్ నోటిఫికేషన్ అంటే మీరు ఒకవేళ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇంగ్లీష్ అని ఉంది. ఇలా క్లిక్ చేయగానే మొత్తం 38 పేజెస్ లో నోటిఫికేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇందులో మొత్తం వివరాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కు సంబంధించి, ఆన్లైన్ అప్లికేషన్ కు సంబంధించి, తర్వాత ఏమేమి ఉండాలి, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఏబిపిఎం అంటే ఏమి, బిపిఎం అంటే ఏమి, డాక్ సేవక్ అంటే ఏమి, వారి యొక్క విధులేంటి, వారికి మరి పే స్కేల్ అనేది ఎంత ఉంటుంది, ఇటువంటి వివరాలు, తర్వాత ఎలిజిబిలిటీ మినిమం 18 ఉండాలి, మాక్సిమం 40 ఉండాలి, మరి ఎవరికి ఎంత ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ కు సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి అయితే 3 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే రిలాక్సేషన్ ఉండదు, పీడబ్ల్యూబిడి వారికి అయితే 10 సంవత్సరాలు, ఓబీసీలో పీడబ్ల్యూడి అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలో పీడబ్ల్యూడి అయితే 15 సంవత్సరాలు. ఇవి మనకు ఎగ్జామ్షన్స్ అన్నమాట. 40 ఇయర్స్ పైన ఏజ్ ఉన్నటువంటి వారు ఈ ఎగ్జామ్షన్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే మనందరికీ తెలుసు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. కానీ 10వ తరగతి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాబట్టి మాక్సిమం 10వ తరగతి మార్కుల్లో మాక్సిమం వచ్చినటువంటి వారికి ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు. కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు అప్లై చేయాలి. ఇక అదర్ క్వాలిఫికేషన్స్ చూస్తే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటికి అప్లై చేసే వారికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి, తర్వాత అడిక్వేట్ లైవ్లీహుడ్ అనేది కూడా ఉండాలి అంటూ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక ఏవేవి సర్టిఫికెట్స్ ఏవేవి ఉండాలి, ఏ ఫార్మాట్ లో ఉండాలి అంటూ పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మరి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మరి నోటిఫికేషన్ కు సంబంధించి. అలాగే మీకు రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి. రిజిస్టర్ చేసుకోవాలనుకున్నటువంటి వారు వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఉండాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. దాంతో పాటు మరి మీకు ఓటీపీస్ వస్తాయి కాబట్టి మొబైల్ కి, ఈమెయిల్ ఐడికి వాటిని ఎంటర్ చేయాలి. కాబట్టి వ్యాలిడ్ గా ఉన్నటువంటి వాటిని ఎంటర్ చేయాలి. తర్వాత కీ పాయింట్స్ అంటూ చూస్తూ ఉన్నాం. నో చేంజ్ టు మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఆర్ పర్మిటెడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్. డూప్లికేషన్ ఈజ్ ఎన్ఫోర్స్డ్. అప్లికెంట్స్ నేమ్ మస్ట్ బి ఎంటర్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ద ఎస్ఎస్సి. 10th లో ఉన్నట్టుగానే అప్లికెంట్ పేరు ఉండాలి. తర్వాత ఫాదర్ నేమ్ కూడా సేమ్ 10th లో ఉన్నట్టుగానే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అలాగే ఉండాలి. జెండర్ కూడా మరి మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ మస్ట్ బి సెలెక్టెడ్ యాజ్ పర్ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఏ రిజిస్ట్రేషన్ నంబర్ విల్ బి జనరేటెడ్ బై ద సిస్టమ్ అండ్ కమ్యూనికేటెడ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని క్లిక్ చేస్తే అప్లికేషన్ కు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత ఫీ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత ఎడిట్ కరెక్షన్ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయిన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది మరి జీడిఎస్ ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ లో 25,000కు పైగా ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.